పండగలన్నీ అయిపోయినాయి. అందరం బ్యాక్ టు రొటీన్ కదండీ! సో, కొంచెం ఒకలాంటి బెంగ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది. బట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ కదా! సెలబ్రేషన్స్ అన్నీ ఖతం అయిపోయినాయి. ఇంకా బ్యాక్ టు రొటీన్ అన్నట్టే ఉంది. ఇది సండే వ్లాగ్ అండి. సండే వాస్ లైక్ ఎ రిలాక్స్ డే. అండ్ నేను పెద్దగా పనేం పెట్టుకోలేదు. కానీ ప్రీ ప్రెప్స్ మాత్రం చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ ఈజ్ గోయింగ్ టు బీ క్రేజీ కాబట్టి. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మేము బొబ్బట్లు తింటున్నామండి. మార్నింగే స్వీట్ ఏంటి గాయత్రి అనకండి. నాకు చాలా తక్కువ సార్లు ఇట్లా ఛాన్స్ దొరుకుతుంది మన స్వీట్స్ తినటానికి. యాక్చువల్లీ ఏమైందంటే భోగి రోజు అనంత్ వాస్ ట్రావెలింగ్ అండ్ తన లే ఆఫ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో హీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద బాంబే ఫ్లైట్ అనమాట. సో నేను ఇంక అక్కడికి వెళ్ళావు కదా, ఎట్లాగో సంక్రాంతికి స్వీట్స్ ఇవన్నీ అక్కడి నుంచి తీసుకొచ్చేసేయని బొబ్బట్లు, అరిసెలు, బూందీ లడ్డు ఇవి తెప్పించుకున్నానండి. అండ్ అవి తెప్పించుకొని తిని సైనస్ అయితే తెచ్చుకున్నాను. బట్ స్టిల్ ఎప్పుడో రేర్లీ దొరికే వాటి కోసం కొంచెం కష్టపడ్డా ప్రాబ్లం లేదు. తర్వాత అంతా డైట్ కంట్రోల్ చేసుకుందాం అనేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్వీట్స్ అయితే తినేసానండి. అండ్ దాని ఎఫెక్టే సైనస్ బాగా ట్రిగర్ అయింది. అండ్ ఇవాళ మాత్రం కొంచెం బొబ్బట్టు వేడి చేసుకొని పైనుంచి నెయ్యి వేసుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. అండ్ మహారాష్ట్రలో కూడా దొరుకుతాయండి. వీళ్ళు పూరన్ పోలి అంటారు, కానీ మన వాటిల కంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇవి. మన బొబ్బట్టు టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, వీళ్ళది పూరన్ పోలి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకా నేను రెగ్యులర్ పనులు ఏవైతే ఉంటాయో ఇవాళ కొంచెం రిలాక్స్ డే అండి. ఎందుకు అంటే వంట చేసే పని లేదు, మార్నింగ్ లంచ్ చేసుకునే పని లేదు. సో నేను ఫస్ట్ ఇవాళ నా సండే కాదు వీకెండ్లో నేను చేసుకునే పని ఏంటి అంటే ఈ అనారు ఒలుచుకోవటం. వీటిని ఒలవాలి అంటే మన వ్యూవర్స్ చాలామంది చాలా టిప్స్ చెప్పారండి. గ్లవ్స్ వేసుకోండి అక్క అనేసి, కోకోనట్ ఆయిల్ అప్లై చేసి కొయ్యండి అనేసి. కోకోనట్ ఆయిల్ అప్లై చేసినా కూడా కొంచెం క్యూటికల్స్లో అంటుకుంటుందండి. గ్లవ్స్ అంటే నాకు ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ గ్లవ్స్ అండి. అది ప్లాస్టిక్ ఫస్ట్ థింగ్, నాకు అది చేతులకి వేసుకోవటం నచ్చదు. అండ్ సెకండ్ థింగ్, ఇట్స్ నాట్ ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ. ఒక యూజ్కి మనం దాన్ని యూజ్ చేసేసి పడేయటం నాకు అది నచ్చదు. సో ఐ అవాయిడ్ గ్లవ్స్. కానీ హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా అని మాత్రం వెతుకుతూ ఉంటాను. సో కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటాను. అండ్ మొన్న మా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తను చెప్పిందండి, యాక్చువల్లీ ఇవి ఒలుచుకున్నాక వెంటనే మనం నిమ్మకాయ చెక్కతో బాగా క్యూటికల్స్ దగ్గర అన్ని చోట్ల రబ్ చేసుకొని ప్రాపర్గా కడుక్కున్నామంటే హ్యాండ్స్ అంత బ్లాక్గా అది అవ్వదు గాయత్రి అనేసి. సో లాస్ట్ వీక్ నేను ఎప్పుడైతే ఒలుచుకున్నానో అప్పుడు అది ట్రై చేశాను. అండ్ ఇట్ రియలీ వర్క్డ్ అండి. చాలా లైట్గా ఆ బ్లాకిష్ టింజ్ వస్తుంది కదా, అది చాలా లైట్గా వచ్చింది. అసలు అంటిల్ మనం దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ చూసే అంతవరకు మనకు అది తెలియదు. బాగా రబ్ చేశాను అనమాట క్యూటికల్స్ దగ్గర అవన్నీ. సో మీరు కూడా ట్రై చేయండి. నిమ్మకాయ చెక్కతో ఇవి ఒలుచుకున్నాక నిమ్మకాయ చెక్కతో ప్రాపర్గా రబ్ చేసుకొని హ్యాండ్స్ని క్లీన్ చేస్తే ఆ బ్లాకిష్ టింజ్ అన్నది రాకుండా అయితే ఉంటుంది. అండ్ నేను ఇవాళ ఆల్మోస్ట్ లైక్ 1 కిలో తెచ్చుకుంటానండి అనారు. అవి ఒలిచేసుకొని పెట్టేసుకుంటాను, ఇప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. అండ్ ఇవాళ నా దగ్గర నిమ్మకాయలు అయిపోయినాయండి. సో హ్యాండ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేసి అదొక డౌట్ వచ్చింది. సో ఇదంతా క్లీన్ చేసేసినాక నేనేం చేశానంటే నిమ్మకాయకి వెనిగర్ ఆల్మోస్ట్ సిమిలరే కదా, వర్కౌట్ అవుతాయేమో చూద్దాము అనేసి వెనిగర్తో కడుక్కున్నానండి. అది భరించలేని కంపు అయితే ఉంటుంది కదా వెనిగర్. ఎస్, ఇట్ డిడ్ వర్క్ టు అన్ ఎక్స్టెంట్. ఐ వుడ్ నాట్ సే ఇట్స్ 100% ఫ్లాప్ అని చెప్పను, కానీ నిమ్మకాయతో క్లీన్ చేసుకుంటే ఏంటంటే ఆ చెక్కతో బాగా రబ్ చేస్తాం కాబట్టి క్యూటికల్స్ అంతా హ్యాండ్ అంతా క్లీన్ అవుతుంది. నేను ఇట్లా జస్ట్ వెనిగర్ పోసేసి చేతులతో రబ్ చేస్తుంటే కొన్ని ప్లేసెస్లో ఎక్కడైతే మనం ప్రాపర్గా అది తగలలేదో అక్కడ మాత్రం బ్లాక్ అయినాయి. అది కూడా నెక్స్ట్ డేకి తెలిసినాయండి. ఇప్పుడైతే చాలా నీట్గా వచ్చేసినాయి, ఎక్కడ ఆ నలుపు అన్నది రాలేదు. కానీ వెనిగర్ ఆ కంపు భరించలేమండి. సో ఐ వుడ్ సజెస్ట్ వెనిగర్ని స్కిప్ చేసేసి లెమన్ పీల్స్ ఉంటాయి కదా, లెమన్ పీల్స్తోనే బాగా రబ్ చేసేసుకోండి. అప్పుడు ఆ బ్లాకిష్ టింజ్ మాత్రం అస్సలు రావట్లేదు. ఇప్పుడు వెనిగర్తో క్లీన్ చేస్తే కొంచెం అయితే బెటర్గా ఉందండి హ్యాండ్. కానీ ఈ నెక్స్ట్ డే అంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మీరు లైట్గా నాకైతే బ్లాకిష్ టింజ్ క్యూటికల్స్ దగ్గర అట్లా ఉంది. సో వెనిగర్ డింట్ రియలీ వర్క్. లెమన్ పీల్స్ విల్ వర్క్ మచ్ బెటర్ అనిపించింది. అండ్ ఆ కంపు భరించలేకపోతున్నాం అండి వెనిగర్తో.
ఇంకా హ్యాండ్స్ అంతా వాష్ చేసేసుకున్నాక అప్పుడు ఇంకా టేబుల్ దగ్గరికి వచ్చానండి. ఇది మామూలు వెట్ చేసుకున్న మైక్రోఫైబర్ క్లాత్తోనే క్లీన్ చేసేస్తాను. టేబుల్ మీద నేను ఏ కెమికల్ సొల్యూషన్స్ అట్లాంటివి ఏమీ వేయనండి. బేసికలీ కిచెన్లో ఏమీ వేయను. అండ్ ఈ టేబుల్ మీద కూడా ఎప్పుడైనా ఈ ప్లాస్టిక్ షీట్ మరీ మురికి అయిపోయింది అంటే ఇట్ నీడ్స్ తరో క్లీనింగ్ అంటే మాత్రం సోప్తో వాష్ చేసేస్తాను. దీన్ని ఆ ప్లాస్టిక్ షీట్ని మాత్రం డిటర్జెంట్ వేసి సోప్ చేసి వాష్ చేసేస్తాను. అదర్వైజ్ దీనికి ఏం పెద్ద కెమికల్ సొల్యూషన్స్ వేయాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా మరి మరకలు పోలేదు అన్నప్పుడు మాత్రం కొంచెం కాలిన్ వేసి ట్రై చేస్తాను. అంతకుమించి నేను ఇంకేం కెమికల్ సొల్యూషన్స్ అయితే ఇంట్లో వాడను. అండ్ ఇవాళ చెప్పాను కదండి, వంట పని లేదు. యాక్చువల్లీ కనుమ రోజు నాన్ వెజ్ ఫుల్ చేసేసారు అనంత్. అండ్ సాటర్డే, నెక్స్ట్ డే బీయింగ్ సాటర్డే ఎవరు తినము ఇంట్లో నాన్ వెజ్. సో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాను. అండ్ ఇవాళ దాన్ని రీహీట్ చేసుకొని తింటమే. సో దెర్ ఇస్ నో కుకింగ్ ప్రాసెస్. అందుకని నాకు కూడా కొంచెం రిలాక్స్డ్గా అయితే ఉందండి. అండ్ నేను అసలు బట్టలు మడతేయలేదు, ఏమీ చేయలేదు అనమాట. సాటర్డే కూడా కొంచెం రిలాక్స్డ్గానే ఉన్నాను. అండ్ ఇవాళ ఇంకా అవన్నీ మడతేసుకుంటూ నిన్న కొంచెం సేపు అయితే ఒక మూవీ పెట్టుకున్నానండి, దండోరా మూవీ అనేసి. బాగుందండి మూవీ. అంటే ఇప్పటికీ కూడా ఇట్లాంటివి ఉన్నాయా మన సొసైటీలో అని అంటే నాకైతే ఐడియా లేదు. ఇట్లాంటి మూవీస్ చూసినప్పుడు ప్రతిసారి నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మరీ హైప్ చేసి చూపెడుతున్నారు అని. బట్ దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్ బికాస్ ద వే దే నెరేటెడ్ ద స్టోరీ ఈజ్ ఎక్సలెంట్ అండి. చాలా సెన్సిటివ్గా తీసుకొచ్చారు ఆ టాపిక్ని. అండ్ ఎవరు రైట్ రాంగ్ అని జడ్జ్ చేయలేదు. దే జస్ట్ కెప్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఇట్స్ అ నైస్ మూవీ అండి. డెఫినెట్లీ నాట్ అ ఫీల్ గుడ్ మూవీ, బట్ కొంచెం థాట్ ప్రొవోకింగ్ మూవీ టైప్లో అయితే ఉంది. ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. ఎందుకో ర్యాండమ్ మూవీ ఏదో పెట్టాను, సరే ఏదో వచ్చింది కొత్తది అని పెట్టేశాను. బట్ ఇట్స్ రియలీ నైస్. నాకైతే నచ్చింది. సో ఆ మూవీ నిన్న సగం పెట్టుకున్నానండి. సాటర్డే ఈవినింగ్ కాసేపు చూసాము. అండ్ ఇప్పుడు మళ్ళీ దాన్ని కంప్లీట్ అయితే చేస్తున్నాను. బట్టలు మడతేసేసుకుంటూ నా పనులు చూసుకుంటూ వీటిల్ని కంప్లీట్ చేసేసాను. మూవీని కంప్లీట్ చేసేసాను, పని కూడా కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఇంకా లంచ్ చేసి కాసేపు అయితే రిలాక్స్ అయ్యానండి. ఎందుకంటే బాగా మాకు ఇక్కడ అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్లు, కోల్డ్, కాఫ్లు ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట. సో ఐఎమ్ ఆల్సో అండర్ ద వెదరే, కొంచెం తేడాగా ఉంది. సో కాసేపు రిలాక్స్ అయితే అయ్యి అండ్ రిలాక్స్ అవుతున్నప్పుడు నేను జగన్నాథ్ పూరి గురించి ఒక వీడియో అట్లా ర్యాండమ్గా వచ్చిందండి. దాన్ని చూస్తూ ఉంటే ఒక పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దెన్ ఐ థాట్ ఇది ఇట్లా ఫోన్లో పెట్టుకొని చూసేది కాదు అని టీవీలో ఆన్ చేసుకొని, సరే ఎట్లాగో మెంతికూర ఒలుచుకోవాలి కదా, ఆ పని అయితే పెండింగ్ ఉంది కదా అనేసి అది కూడా పెట్టుకొని ఒలుచుకుంటూ ఈ పాడ్కాస్ట్ చూసానండి. ఇది పాడ్కాస్ట్ ఈజ్ 1 hour అండ్ నాకు ఆ మెంతికూర ఒలవటానికి కూడా 1 hour పట్టింది. అంటే అంతసేపు ఒలుస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ రియలీ అ బ్యూటిఫుల్ పాడ్కాస్ట్ అండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాళ్ళ లింక్ అయితే ఇస్తాను. దిస్ ఈజ్ అమేజింగ్. ఈయన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారనమాట, సూర్య రాయ్ అనేసి. he did a intensive research on పూరి జగన్నాథ్ టెంపుల్. అండ్ చాలా మిత్స్ ఉంటాయి టెంపుల్ గురించి. అండ్ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నారు. అసలు గూస్ బంప్సేనండి బాబు, భరించలేము. కొన్ని మనం ప్రాసెస్ చేసుకోవటానికి కూడా టైం పడుతుంది మన బుర్రకి అనిపించింది నాకైతే. బట్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ పాడ్కాస్ట్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆ వీడియో లింక్ అయితే నేను వెతికి ప్రొవైడ్ చేస్తాను. సో ఈ పాడ్కాస్ట్ చూసుకుంటూ నేనైతే మెంతికూరలు అంతా ఒలిచేసుకున్నానండి. యాక్చువల్లీ ఇది తెచ్చిన రోజు ఒలుచుకుంటే కొంచెం ఈజీగా ఉంటుందండి. లేదు అంటే ఎందుకు అసలు ఒలవబుద్ధి లేదు. ఆకుకూరలు అన్నవి వెంటనే పని చేసేస్తే బాగుంటుంది, కానీ భలే చిరాకైన పని ఈ ఆకుకూరలు అన్నీ కూరలు తెంపుకుంటూ కూర్చోవటం ఇవన్నీ భలే బోరింగ్ అనిపిస్తాయండి నాకు. అన్నీ ఏంటంటే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పనులు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇట్లా కూర్చొని ఒలుచుకుంటూ అట్లా ఉండే పనులేమో బోరింగ్ అనిపిస్తాయి. కానీ అవి కూడా మనమే చేసుకోవాలి, ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉన్న పనులు కూడా మనమే చేసుకోవాలి కదా. నో టూ వేస్ అబౌట్ ఇట్. అండ్ రీల్స్ చూసి ఏడో సంక్రాంతి నేనే సెలబ్రేట్ చేసేసుకున్నాను అన్న ఫీలింగ్లో బతికేశానండి ఈ వీక్ అంతా అయితే నేను. అంటే ఆంధ్రాలో చాలా బాగా చేశారు కదా ఈసారి, ప్రబల తీర్థం అనేసి అది హైలైట్ అయిపోయిందండి.
ఇన్స్టాలో మొత్తం అవే రీల్స్ వస్తున్నాయి నాకైతే. అంటే వాట్ వీ వాచ్ ఈజ్ వాట్ వీ గెట్ అనుకోండి. బట్ స్టిల్ అసలు ఎంత బాగా ఉంది. నాకు ప్రబల తీర్థం అని తెలుసు, కానీ నాకు ఎప్పుడు ఇంత డీటెయిల్డ్గా ఐ నెవర్ సీన్ ఇట్. కానీ ఈసారి పిచ్చగా వచ్చినాయండి రీల్స్. సో చాలా బాగా అనిపించింది. అండ్ ఫెస్టివల్ కానీ ఒక్కటే నచ్చదండి, పండగ అనేసి దాన్ని ఎంజాయ్మెంట్ అనేసి దాంట్లోకి వెక్కిలి చేష్టలు చేస్తూ ఉంటారు చూడండి, పండగ అని చెప్పి. అది కొంచెం మానుకొని అది స్పిరిచువల్ అండ్ కల్చరల్ పర్స్పెక్టివ్ పెంచుకుంటూ పోతే బాగుంటుందేమో అనిపించింది. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఎందుకంటే వెక్కిలి చేష్టలు చేస్తూ కూడా ఎన్ని వీడియోస్ వచ్చినాయి, దట్ విల్ జస్ట్ పుట్ అవర్ కల్చర్ ఇన్ అ వెరీ బ్యాడ్ లైట్ తప్ప అది ఎవ్వరికీ హెల్ప్ చేయదు. సో పండగను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు కొంచెం సెన్సిబుల్గా అండ్ రెస్పాన్సిబుల్గా సెలబ్రేట్ చేసుకోవటం కూడా ఇంపార్టెంటే అనిపించింది. అండ్ ఇవాళ డిన్నర్కి శ్లోకాకి పాస్తా చేస్తానండి. ఇది ఐకియాలో తెచ్చుకున్నాను కదా, బుడ్డి పాస్తా, చాలా క్యూట్గా ఉందండి ఇది. సో ఇవాళ ఒక సింపుల్ పాస్తా రెసిపీ. ఇది మీ పిల్లలు డెఫినెట్లీ దే విల్ లవ్ టు టేస్ట్ ఇట్ అండి. అండ్ చాలా సింపుల్, 15 minutesలో చేసుకోవచ్చు ఈ పాస్తా. దీంట్లో ఫస్ట్ ఏంటంటే బటర్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యువర్ చాయిస్ అది తీసుకొని గార్లిక్ వేసుకోండి. బర్న్ట్ గార్లిక్ లాగా చేయాలి, అంటే కొంచెం బ్రౌనిష్ టింజ్ వచ్చేంత వరకు గార్లిక్ని ఫ్రై చేసుకోండి. అండ్ 1 small ఆనియన్ కట్ చేసుకొని, ఆనియన్ ప్రాపర్గా కుక్ చేయండి. ఏదో కొంచెం సేపు కుక్ చేసి అప్పుడు వేయటం కాదు, ప్రాపర్గా కుక్ అవ్వాలి ఆనియన్. దాని తర్వాత మనం కాశ్మీరీ లాల్ మిర్చ్, అదేంటంటే కలర్ కోసం వేస్తానండి, ఘాటు కోసం కాదు. సో కాశ్మీరీ లాల్ మిర్చ్ ఉంటే అది వేసుకోండి. అది మనం పింక్ పాస్తా వస్తుంది కదా, అలా చేయటానికి కలర్ యాడ్ చేసామన్నమాట. అండ్ ఇది పెద్ద స్పైసీగా ఉండదు. సో మీరు ఇంకా స్పైస్ లెవెల్స్ పెంచుకోవాలంటే పైనుంచి పెప్పర్ వేసుకోండి. ఇది అయితే జస్ట్ ఫర్ కలర్. సో ఈ కాశ్మీరీ లాల్ మిర్చ్ 1 spoon వేసుకొని, ఫ్రెష్ క్రీమ్ నేను ఇంట్లో ఉంటుంది కదండి, రోజు మీగడ తీస్తాను కదా, అది వేసుకున్నాను. దీనికంటే మీరు అమూల్ వాళ్ళది టెట్రా ప్యాక్ వస్తుంది కదా క్రీమ్, అది వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం కుకింగ్ ప్రాసెస్ ఎక్కువసేపు పట్టిందండి, న్యాచురల్ అంటే ఫ్రెష్ క్రీమ్ కదా. సో దీన్ని కొంచెం కంటిన్యూస్లీ స్టిర్ చేసి ఉండలుగా అయిపోతుంది కదండి క్రీమ్, అది అవ్వకుండా కంటిన్యూ స్టిర్ చేసి కుక్ చేసుకోవాలి. సో అమూల్ టెట్రా ప్యాక్ యూస్ చేస్తే ఏంటంటే అది కొంచెం ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు, తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ ప్రాపర్గా అది కుక్ అయినాక సాల్ట్ వేసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్. అండ్ స్పైస్ లెవెల్స్ కావాలి అంటే పైనుంచి పెప్పర్ వేసుకోండి. అండ్ మిక్స్డ్ హర్బ్స్ ఇవి స్ప్రింకిల్ చేసుకోండి, లేదా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చండి. మీరు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, మిక్స్డ్ హర్బ్స్ ఇవన్నీ వేసేసుకొని దెన్ మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తా అయితే యాడ్ చేస్తాం. అంతేనండి, చాలా సింపుల్. పైనుంచి చీజ్తో గార్నిష్ చేసుకోండి. కానీ ఇది క్రీమ్లో కుక్ చేసాం కాబట్టి చాలా బటరీగా ఉంటుంది అండ్ చాలా స్మూత్గా వస్తుందండి పాస్తా అన్నది. ఆ క్రీమీ ఫ్లేవర్, ఆ టెక్స్చర్ చాలా బాగుంటుంది. పిల్లలు డెఫినెట్లీ లైక్ చేస్తారు. నేను ఫ్రెష్ క్రీమ్ వేస్తే ఆ వాసన కొంచెం కౌ మిల్క్ కదండి నేను తెప్పించుకునేది, అది స్మెల్ ఎక్కువ వస్తుంది అనేసి కొంచెం ఎక్కువసేపు కుక్ చేశాను. మామూలు అమూల్ క్రీమ్కి మీకు అంత ప్రాబ్లం ఉండదు. సో ఇంకా పాస్తా వేసేసుకొని కుక్ చేసేసుకోవటమే. ఇక్కడ అన్ని సీజనింగ్ అంతా అడ్జస్ట్ చేసేసుకొని మీరు కావాలంటే పైనుంచి కొంచెం బేజల్ లీవ్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. నాకైతే నేను ఇంట్లో ఇప్పుడు ఏమీ లేవు బేజల్ లీవ్స్. సో ఇలా సింపుల్గా చేశానండి పాస్తా. అండ్ ఐ వాజ్ స్కెప్టికల్ ఎట్లా తింటుందో శ్లోక అని. నేను టేస్ట్ చేశాను, నాకైతే బాగా అనిపించింది. కానీ మరి శ్లోక ఆ స్మెల్ పట్టేస్తుందండి, మీగడ స్మెల్ అసలు దగ్గరికి రానియదు. అందుకని కొంచెం కుక్ చేసి పెట్టాను. అండ్ ఇట్ కేమ్ అవుట్ రియలీ నైస్. ఐ వాజ్ హ్యాపీ, ఎందుకంటే శ్లోక లైక్డ్ ఇట్. తను కొన్ని విషయాల్లో చాలా పర్టిక్యులర్ అండి. ఆ స్మెల్ తనకు నచ్చలేదు అంటే మాత్రం అస్సలు తిందు. అలాంటిది షీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ షీ సెడ్ ఇట్స్ రియలీ బటరీ అని. సో అంతవరకైతే చాలా నచ్చింది తనకి. అండ్ ఇట్స్ అ సింపుల్ పాస్తా అండి, 15 minutesలో అయిపోయే పాస్తా. ఇది మనం పిల్లలకి మార్నింగ్ లంచ్లో కూడా ఇచ్చేయచ్చు, లంచ్ చేసేటప్పుడు అండ్ డిన్నర్కి. కానీ ఇట్లాంటి పాస్తాలు మాత్రం టిఫిన్ బాక్స్లోకి అస్సలు బాగోవండి. సో నెవర్ మేక్ పాస్తా అండ్ కీప్ ఇట్ ఇన్ ద బాక్స్. ఎందుకంటే చీజ్ వేస్తాం కాబట్టి అది ఆ చీజ్ పుల్ అన్నది చల్లగా అయిపోతే అసలు బాగోదండి పాస్తా. సో డోంట్ కీప్ ఇట్ ఇన్ లంచ్ బాక్స్. కానీ వేడిగా
పెడితే మాత్రం దే విల్ రియలీ ఎంజాయ్ ఇట్. డెఫినెట్లీ ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ ఇక్కడతో నేనైతే ఈ వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.